నువ్వు పొందుకున్న సహాయం ఎంత గొప్పదో దానిని బట్టి. అది ఏ రూపంలోనైనా జరగచ్చు. ఒక మనిషి రూపంలో జరగచ్చు, ఒక జంతువు రూపంలో కూడా జరగచ్చు. పోతా ఉంటే, బండి మీద పోతా ఉంటే బరగొడ్డు అడ్డం వచ్చి పడి చచ్చిన వాళ్ళు ఉన్నారు, అదే బరగొడ్డు రావటం వల్ల బతికిన వాళ్ళు కూడా ఉన్నారు. మేలు ఏ రూపంలో జరిగినా అది దేవుని వలన జరిగింది అని నువ్వు గుర్తించినప్పుడు నిశ్చయముగా ఆ విషయాన్ని సేవకునికి తెలియజేసి దేవుడు నిన్ను ప్రేరేపించిన కృతజ్ఞత కానుక ఇవ్వటం అన్నది దేవుడు నియమించిన నియమము. ఈ విషయాన్ని ఖచ్చితంగా నువ్వు చేయాలి. ఎందుకు ఖచ్చితంగా చేయాలి? ఎందుకు కుష్ఠరోగి చేయాలి? మీరు లేవి కాండంలోకి వెళ్ళి కుష్ఠరోగం పోతే ఏమి కానుకలు దేవాలనో అక్కడ ఉంటుంది, మీరు తర్వాత చదువుకోండి. లేవియ కాండములో 14వ అధ్యాయములో 10వ వచనములో, 14వ అధ్యాయం 21 నుంచి 22లో 2 చోట్ల ఉంటుంది. ఏముంటుంది అంటే ధనవంతులైతే ఎలాంటి కానుక ఇయ్యాలి, పేదవాళ్ళైతే ఎలాంటి కానుక ఇయ్యాలి, ఆ 2 కానుకలు కూడా అక్కడ రాయబడ్డాయి. అర్థమవుతుందా? నువ్వు పేదవాడవైతే నీకు దేవుడు మేలు చేశాడు, కానీ నీ స్తోమత లేదు, పెద్దగా లేదు, నీ స్తోమత కొంచెమే ఉంది. కొంచెమే ఉన్న నీ స్తోమతలో దండిగా ఇవ్వమని ఏ మూర్ఖుడు కూడా అడగడు. నీ స్తోమతను బట్టి నీకు ఎంత ప్రేమ ఉందో, దేవుని పట్ల నీకు ఎంత కృతజ్ఞత మనసు ఉందో, దానిపైన నీ కృతజ్ఞత కానుక బేస్ అయి ఉంటుంది.